अस्सलामुअलैकुम नाज़रीन, एवरी टाइम्स न्यूज में आप सभी का खैर मकदम है। आंध्र प्रदेश असेंबली का 16वां इजलास जुमे को 9 मुंतखब अराकीन असेंबली की हल्फ बर्दारी के अमल के साथ शुरू हुआ। तेलुगु देशम पार्टी टीडीपी के बोचिया चौधरी ने प्रोटीम स्पीकर के तौर पर इजलास की सदारत की। इजलास सुबह 9:45 पर शुरू हुआ। आपको बता दें कि वजीर आला चंद्रबाबू नायडू ने 2.5 साल से ज्यादा के बाद असेंबली इजलास में शिरकत की। अदाकार से सियासतदान बने पवन कल्याण अपने 15 साल सियासी करियर में पहली बार असेंबली पहुंचे, जिन्हें रियासत का नायब वजीर आला मुंतखब किया गया है। सीएम चंद्रबाबू नायडू ने सबसे पहले असेंबली में हल्फ लिया। उनके बाद डिप्टी सीएम और साबिक सीएम जगन मोहन रेड्डी और दीगर एमएलए ने हल्फ लिया। నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. At MS Creative School, we promote collaborative learning environment where we foster teamwork and innovation through project-based learning and design thinking.
Our mentorship program empowers exceptional students, while remedial support ensures everyone thrives. English proficiency programs like English Champs and English Heroes build confidence for all.